అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా ఇంట్లో అసలు ఎలాంటి వస్తువులు ఉంచుకోకూడదు, నెగిటివ్ ఎనర్జీ వచ్చే వస్తువులు ఉన్నాయి అంటారు కదా, అవి ఏంటమ్మా? ఏదైనా సరే మనకి సంతోషంగా కనపడనిది ఉంచకూడదమ్మా. చూడగానే మన మనసు వికసించాలి. కొన్నిటిని చూడగానే మనసు ఇలా మొహమే ముడుచుకుపోతుంది అనిపిస్తుంది, ఇట్లా అనిపించేటటువంటి ఉండకూడదు అంటారు. అట్లాంటి వాటికి కొన్ని ఉదాహరణలుగా చెప్పాలి అంటే, ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉండకూడదు. అంటే కాలం ఆగిపోయింది ఇలాంటివి కొన్ని సింబాలిక్ గా చెప్పిన కారణాలు. తర్వాత పగిలిన అద్దాలు పగిలితే ఇంట్లో ఉంచుకోకూడదు. ఎందుకంటే పగిలిన అద్దంలో ఏం కనపడుతుందమ్మా? మొహం బోర్డు మొహాలు కనపడుతుంది, చిన్న చిన్న మొహాలు. అంచేత పగిలిన అద్దం ఉంచుకోకూడదు, వెంటనే పడేసేయాలి. అలాగే ఫోటోలకి వాటికి అద్దాలు పగిలిపోతాయి. అవును, ఫ్రేమ్స్ కి అంటే ఇప్పుడు అవసరం లేవు, అన్ని లామినేషన్స్ అనుకో. ఒకప్పుడు అద్దాలు ఉండేవి. అట్లాంటి వాటికి అద్దాలు పగిలిపోతే వెంటనే వాటిని అద్దం మార్పించేయాలి, లేకపోతే అది తీసి అవతలైనా పెట్టేయాలి. మనం దాని వంక చూడకూడదు. ఎందుకంటే ఆ పగిలిన అద్దంలో మొహం ఎట్లా ముక్కలు ముక్కలుగా బోల్డ్ ప్రతిబింబాలు కనపడతాయి అసలుది కాకుండా. అట్లా కాకుండా ఆ ఫోటోలకు అద్దాలు పగిలితే ఫోటో వెనకాల ఉన్నటువంటి చిత్రం, అది దేవుళ్ళది కావచ్చు, మామూలుది కావచ్చు, చిన్న చిన్నవిగా రకరకాలుగా కనపడుతూ ఉంటుంది కదా, అతికినట్టు, అది పనికిరాదు. అట్లాగే విరిగిపోయినటువంటి బొమ్మలు ఉండకూడదు ఇంట్లో. ఏదన్నా బొమ్మ విరిగిపోయింది అనుకోండి, వెంటనే బయట పారేయాలి. అట్లాంటివి కూడా పనికిరావంటారు. అదేవిధంగా చిరిగిపోయినటువంటి వస్త్రాలు, అంటే చిరిగిపోయిన బట్టలు బయట పారేసేంత ధనవంతులమా మనం? ఏదో విలువైనటువంటి ఖరీదైనటువంటి బట్టలు చిరిగిపోతాయి అంటే అదేదన్నా అట్లా అయితే కుట్టి ఇంట్లో ఉంచుకోవచ్చు కానీ, వాడుతుంటే పర్వాలేదా? కుట్టి వాడుకుంటే పర్వాలేదు కానీ కుట్టకుండా వాడకూడదు చిరుగుండగా. ఎందుకంటే ఒకప్పుడు అసలు కుట్టింది వాడేవాళ్ళు కాదు మన దేశంలో. అసలు కుట్టడం అన్నది ఉండేది కాదు. కింద ఒకటి కట్టుకునేవాళ్ళు, పైన గుండెల కోటి కట్టుకునేవాళ్ళు, పైన బల్లెవాట్లాగా ఒకటి వేసుకునేవాళ్ళు. అది పద్ధతి. అంచేత అసలు కత్తిరించటం కుట్టడం అన్నది లేదు. అందువల్ల అసలు అదే దరిద్రం అనేవాళ్ళు. ఇప్పుడు కుట్టకుండా కట్టేదే లేదు కదా. మరి మనకు ఒక రెవిక కావాలి అంటే దాన్ని కుట్టందే కట్టట్లేదు. ఆఖరికి అవసరం లేదు కానీ చీరకి అయినా దాన్ని కుట్టుకోకుండా కట్టుకోం మనం, కింద ఫాల్ అతికైనా కుట్టుతాం, పెడుతున్నాం. కనుక ఈ కుట్టడం అనేటటువంటిది పర్వాలేదేమో కాలానుగుణంగా అనిపించినా చిరిగిన ఉండకూడదు అంటారు. అలాగే విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ. చాలామంది ఇళ్లల్లో విడిచిన బట్టలు అలా వారేస్తూ ఉంటారు. ఎప్పుడో 2 రోజులకో 3 రోజులకో, ఎప్పుడు చాకలు వస్తే అప్పుడు తీయడం, లేకపోతే ఉతికే. పల్లెటూళ్ళల్లో ఒకప్పటి మాట. ఇప్పుడు అట్లా లేదు కానీ పని మనిషి ఎప్పుడు వస్తే అప్పుడు అక్కడ తీయడం. మిషన్లో వేయడానికి కూడా, మిషన్లు ఇంట్లో ఉంటే కూడా అందులో వేయడానికి కూడా బద్దకించి ఇక్కడ అక్కడ విప్పిన బట్టలు పడేస్తూ ఉంటారు. మైల బట్టలు అంటే విప్పినవి, మైలాంటి వేరే ఉద్దేశం, కట్టి విప్పిన పడేసిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. ఇది కూడా దరిద్ర హేతువుగా చెప్పారు మనకి. అంటే ప్రతిదీ కూడా పాజిటివ్ నెగిటివ్ అనే పదాలు ఆ రోజుల్లో వాడేవాళ్ళు కాదమ్మా. ఇది దరిద్రం, ఇది శుభం, ఇది లక్ష్మి, ఇది దరిద్రం అని చెప్పేవాళ్ళు. అంటే లక్ష్మీప్రదం అంటే మంచిది, పాజిటివ్ ఎనర్జీ, దరిద్రం అంటే నెగిటివ్ ఎనర్జీ అని దరిద్రం అన్న పదంతో చక్కగా తేల్చి పడేస్తూ ఉండేవారు. అలాగే ఇంట్లో బూజులు వేలాడిన, మట్టి ఉన్న, చెత్త ఉన్న, ఇవన్నీ కూడా ఇంట్లో ఉండకూడదు అంటారు. ఎందుకు పేరుకుపోతాయమ్మా ఇవన్నీ నక్కర్లేనివి? శుభ్రత లేకపోతే అది చెత్త పేరుకుపోతుంది. అసలు ఎక్కువ వస్తువులు ఎందుకు పేరుకుపోతాయి? కొంతమంది ఇళ్లలోకి వెళ్ళామనుకోండి, మనం ఇల్లు చాలా బాగుంటుంది, మొత్తం వస్తువులే అన్నీ కనిపించేమిటో గాలి పీల్చుకోలేము, ఉక్కిరి అయిపోయినట్టు అనిపిస్తుంది. అంత అక్కర్లేదు. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా. ఒక గోడ మీద 7-8 ఫోటోలు పెట్టామనుకోండి, ఒక్కసారి ఆ 7-8 ఫోటోలు తీసేసి గోడ దులిపేసి అలా ఖాళీగా ఉంచండి, ఏమిటో హాయిగా ఇల్లు కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. అవునా? అంచేత ఎక్కువ చేరిస్తే కూడా అది ఇంటికి ఒక రకమైన బరువు కలిగిస్తుంది. కనుక చేర్చకుండా వీలైనంత వరకు తక్కువ సామాన్తోనే ఉన్నట్టయితే శుభ్రం చేసుకోవడం తేలిక. దీనికి మార్గం ఏమిటంటే, అసలు కొత్తవి చేర్చకండి.
ఉన్న వాటితో సర్దుకోలేరా? ఎందుకు కొత్తవి కొంటున్నారు? ఉమ్. కొత్తవి కొంటున్నారంటే వాటి అవసరం ఉందనే కదా. అవసరం ఉంది అని దాన్ని కొన్నప్పుడు దీనికి పాతది. బదులుగా ఇంతకు ముందు ఏం వాడారో అది గుర్తు చేసుకోండి, అది ఇంట్లో లేకుండా చేసుకోండి. చాలా మార్గాలు ఉన్నాయి ఇంట్లో లేకుండా చేసే మార్గాలు. ఉమ్. ఎవరైనా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేయచ్చు, అంటే ఔదార్యం ఉంటే. ఆ, ఇలాంటి ఔదార్యం లేకపోతే కొత్తది కొనదు. ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఆ, ఓలిక్స్ ఏదో ఉంది, OLX. ఆ పేరు తెలియదు, యాడ్స్ చూస్తూ అవునా. ఉంటాం కదా. పాతది ఏదన్నా ఉంటే వాడిని పిల్లవాడిని పట్టుకెళ్ళిపోతాడు. ఉమ్. లేదా మనకి తెలిసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఈ వస్తువులు అవసరమైన వాళ్ళు, వాళ్ళకి ఇవ్వటం. వాళ్ళకి ఇవ్వచ్చు. ఇదిగోనమ్మా మేము ఇది కొనుక్కున్నాం, ఏది వాటర్ ఫిల్టర్ ఏదో మిల్టన్దో ఏదో కొనుక్కున్నాం మేము. అది వరకు ఇలా మామూలుగా ఉండేటటువంటి ఫిల్టర్ ఉండేది, క్యాండిల్స్ ఉన్న ఫిల్టర్. మీకు కావాలా అని అడగండి, తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇవ్వాలే కానీ ఎందుకుండరమ్మా, అవసరాన్ని తీసుకునే వాళ్ళు ఉంటారు. మాకు ఉందండి అంటే, పోన్లే అమ్మా దాన్ని మామూలుగా అది వాడుకి, ఇది నీళ్లు నిల్వ చేసుకోవడానికి వాడుకోవచ్చుగా. నీళ్లు నిల్వకి వాడుకుని ట్యాప్ తెచ్చుకుని వాడుకోవచ్చు కదా. ఇలా ఎవరికన్నా ఏదన్నా ఉపయోగపడుతుందేమో అని వాళ్ళకి ఇచ్చే గుణాన్ని పెంపొందించుకున్నట్టయితే మంచిది. అప్పుడు ఇంట్లో చెత్త ఉండదు. చెత్త కూడా మనకి లక్ష్మీప్రదం అవుతుంది. ఎట్లా అవుతుంది? ఎలా లక్ష్మీప్రదం అవుతుంది అంటే, మనం ఎవరికన్నా ఇస్తే వాళ్ళు సంతోషించి నోటితో థ్యాంక్స్ చెప్తారు అనుకుందాం. చెప్పకపోయినా కొంతమందికి చెప్పాలని కూడా తెలియదు, కానీ మనసు సంతోషపడుతుంది కదా. వాళ్ళు సంతోషపడితే అది ఎంత పాజిటివ్ ఫీలింగ్ మనకి, ఎదుటి వాళ్ళకి సంతోషం కలిగితే. అందుకని అలా ఇచ్చేయడం కూడా మనకి చాలా మంచిది. కొంతమంది ఇళ్లల్లో ఫ్రిడ్జ్ తీయడానికి భయం వేస్తుంది, ఎన్ని పడతాయో దానిలో నుంచి. ఏది తీసినా దానికో చరిత్ర చెప్తారు, నాస్టాల్జియా వచ్చేస్తుంది. అది చెప్పడం తర్వాత వీటన్నింటి వాసనలు కలిసిపోయి ఒక గమ్మత్తైన వాసన వస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే, భయంకరంగా. చేత ఇది మనం ఊరికే చమత్కారంగా చెప్పిన మాట అనుకోండి, అంటే మరీ సీరియస్గా ఉండకూడదని. కనుక ఇంట్లో ఏదైనా సరే అత్యధికంగా ఇంట్లో ఉక్కిరి బిక్కిరి అయిపోయి కిక్కిరిసిపోయి కాలు వేలు పెట్టడానికి వీల్లేనంత లేకుండా ఉండేట్టు చేసుకోవడం చాలా ముఖ్యమమ్మా. ఇంకా గట్టిగా చెప్పాలంటే వరుసగా లెక్కలు పెట్టుకుంటే ఆగిపోయిన గడియారాలు, పగిలిన అద్దాలు, విరిగిన బొమ్మలు, బూజు, చెత్త, చిరిగిన బట్టలు, పనికిరాని వస్తువులు. మనం ఎక్కువ కాలం ఏదైనా ఒక వస్తువు వాడకపోతే అది మనకి నెగిటివ్ ఎనర్జీ కింద లెక్క. కనుక వాడని వస్తువులు ఉంచుకోవద్దు. అలాగేనమ్మా, వాడుతున్నవే ఉంచుకుందాం. తప్పకుండా అమ్మా. నమస్తే.